నిమిషంలో ఈ రాజకీయాలు ఎలా మారుతాయో టర్న్ అవుతాయో తెలియదు కాబట్టి నేను ముందు జాగ్రత్తగా ఆ మాట చెప్పాను. అటు జరగచ్చు ఇటు జరగచ్చు. కానీ ఆయన నేను కూడా విన్నాను, మీరు చెప్పింది కరెక్ట్. అది ఆయన ఏమన్నాడంటే ఇంతకాలము జాతీయ పార్టీల ప్రస్తావన తీసుకొచ్చేవాడు కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేనే లేదు కాబట్టి దాని పేరు ఎత్తేవాడు కాదు. అలాంటి వాడు వాళ్ళ యొక్క చెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షురాలయ్యి ఆమె తిరుగుతూ ఉంటే మొదటిసారిగా ఆయన జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ పరోక్షంగా అని చెప్పి ఆమెను విమర్శ చేశాడు. రెండవ జాతీయ పార్టీ ప్రత్యక్షంగా అంటే బీజేపీ అని అన్నాడు. అంటే ఒప్పుకుంటున్నాడు ఇంకా పొత్త కుదురుతుంది వీళ్లకు అని చెప్పి. ఎందుకంటే తనకు తెలుసు తను చెప్పింది అక్కడ జరగటం లేదు. అంటే పొత్తు విషయంలో ఈయన ఏవైతే చెప్పాడో దానికి వాళ్ళు ఒప్పుకోవటం లేదు, వాళ్ళు చెప్పింది ఈయన వినాలంటున్నారు అన్నది ఈయనకు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా ఆ దారిలో వెళ్తారేమో అనేటువంటి ఆలోచనలో ఆ మాట అని ఉంటాడు. సరే ఇంక యుద్ధము అంటున్నాడు, మళ్ళీ యుద్ధము అంటున్నాడు. వీళ్ళందరూ ఒకటైపోతే వాళ్ళందరితో యుద్ధం చేస్తా అంటున్నాడు. అసలు యుద్ధము మాట ఎందుకు వస్తుందండి? 175 బటన్ నొక్కేశాం, జనమంతా మా వైపు ఉన్నారు, మేమంతా నామినేషన్లు వేసేసి ఇంట్లో కూర్చుంటే జై జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఓట్లేసేస్తారు కదా. దానికి యుద్ధము, ఇంకా యుద్ధం జరగాల్సిన అవసరం ఏమిటి? యుద్ధం అంటే ఏంటి? బలాబలాలు ఈక్వల్ గా ఉండి ఇద్దరు రంగంలోకి దిగితే ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఎవరు గెలుస్తారో, వీళ్ళు గెలుస్తారా, వాళ్ళు గెలుస్తారో మనం క్రికెట్ లో చూస్తుంటాం కదా అనేది ఉంటుంది. ఇక్కడ యుద్ధమే లేదు. ఇక్కడ ముందుగానే విజయం మీ వైపు ఉందని మీరు ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఎవరన్నా పోటీ వస్తున్నారు వీళ్ళు అంటే కనుక మీరు ఒప్పుకోవడం లేదు కదా. ఇప్పుడు ఆయన ఇవాళ చెప్పకనే మళ్ళీ ఆ యుద్ధం మాట ఎత్తాడు, మీడియా పేర్లు తీసుకొచ్చాడు, జాతీయ పార్టీ పేర్లు తీసుకొచ్చాడు. అంటే అభద్రతా భావం ఆయన మనసులో ఉందనే కదా దాని అర్థం. అభద్రతా భావం, భయం మొదలైంది అనమాట.